హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను ఇప్పుడు హార్ట్ అటాక్ వచ్చే వాళ్ళకి చిన్న టిప్ చెప్పబోతున్నా ఫ్రెండ్స్. చాలా చిన్నది, అసలు ఒక్క 5 నిమిషాలు అంతే. ఇది ఎందుకు చెప్పాలనుకున్నాను తెలుసా ఫ్రెండ్స్? మా బేగంపేటలో తెలిసిన వాళ్ళ అబ్బాయి 26 సంవత్సరాలకు హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోయాడు. ఒక్కడే కొడుకు, సాఫ్ట్వేర్ అయిన 2 సంవత్సరాల నుంచి జాబ్ చేస్తున్నాడు. అందుకని నేను ఈ వీడియో చేయాలనుకున్నా ఫ్రెండ్స్. ఎవరికైనా ఇట్లా వెనకమాల నొప్పి కానీ, ఎడం చేయి నొప్పి కానీ, ఇట్లా ఇక్కడ నొప్పి కానీ, లేకపోతే పట్లో ఎక్కడైనా సరే ఈ భాగంలో నొప్పి వచ్చింది అనుకోండి, చిన్న పనే ఫ్రెండ్స్. మీరు ఇట్లా శ్వాస తీసుకోండి బాగా. ఇట్లా బాగా గాలి తీసుకొని ఎంతసేపు ఆపగలరు ఫ్రెండ్స్, అంతసేపు. ఎక్కడ ఉన్నా సరే, బస్సులో ఉన్నా సరే, ట్రైన్లో ఉన్నా సరే, ఎక్కడన్నా ఉండనండి, మీరు డ్యూటీ దగ్గర ఉండనండి, ఏం పర్వాలేదు. ఎవరికైనా సరే ఫ్రెండ్స్, నొప్పి వస్తుంది ఈ పాటలో ఎక్కడైనా అనిపిస్తే ఏం లేదు, ఇట్లా వీలైతే ఇట్లా కూర్చోండి. రెండు సార్లు 3 సార్లు, వీలైతే 4 సార్లు ఫ్రెండ్స్. ఇది కానీ చేశారనుకో, ఇట్లా పెద్దగా 2 తేపులు వస్తాయి మనకి. ఈ భాగంలో ఎక్కడ గ్యాస్ అయినా సరే ఫ్రెండ్స్, కంపల్సరీగా పోయింది. కావాలంటే మీరు యూట్యూబ్లో కొట్టి చూసుకోండి. చిన్న టిప్పే ఫ్రెండ్స్. మీకు తెలిసిన వాళ్ళందరికీ మీరు చేసి చూపించండి, మీరు చెప్పండి ఇలా చేయాలని. ఇది ఒక్కటి చేస్తే ఫ్రెండ్స్ ఇప్పుడు తప్పించుకుంటాం. ఎందుకంటే హాస్పిటల్కి వెళ్ళిన దాకా కూడా చాలామందికి టైం ఉండలేదు. మా అన్నయ్య, మా తమ్ముడు 1 నెలలో చచ్చిపోయారు. ఇది చిన్నగానే ఫ్రెండ్స్. ఇది చిన్నగంటే ఎంత చిన్నగా అంటే అంత చిన్నగా శ్వాస బాగా పీల్చుకొని ఇక్కడ ఆపేసేసేయాలి. ఆపేసి మెల్లిగా వదిలేసేయాలి. మీరు మామూలు వాళ్ళు కూడా ఫ్రెండ్స్ రోజు 4 సార్లు చేసి చూడండి, ఎంత పెద్ద పెద్ద తేపులు వస్తాయో. ఇదే ఫ్రెండ్స్ నేను చెప్పాలనుకుంది. వీలైనంత వరకు మీరు చవటానికి ట్రై చేయండి. ఒకవేళ మీ పక్కన ఎవరికన్నా, మీ చుట్టుపక్కల ఎవరికన్నా హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళకి కూడా వీలైతే చేపిస్తే గంట సేపు చక్కగా మనకు టైం ఉంటుంది. ఈ గంటలో హాస్పిటల్కి వెళ్ళొచ్చు ఫ్రెండ్స్. ఇదే నేను చెప్పాలనుకున్న టిప్ ఫ్రెండ్స్. బాయ్, సీ యూ.